సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ కనిపెట్టడం ఎట్లా, మనం ఎట్లా అంటే చాలామంది ముందు అప్లై చేస్తారు, రమ్య ఈజ్ టేకింగ్, రమ్య టుక్, రమ్య హ్యాస్ టేకెన్, రమ్య హ్యాడ్ టేకెన్ అని అన్నిటిని బ్లాంక్లో పెట్టేసి ఏదైతే పలకడానికి బాగుస్తుందో లేకపోతే పలికినప్పుడు కరెక్ట్ అనిపిస్తుందో మన మైండింగ్ సెన్స్కి ఆ ఫీలింగ్ వస్తుందో అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆన్సర్ పెట్టడం చాలామంది చేసే ఒక ఫన్నీ మిస్టేక్ అనమాట. బట్ అలా కాకుండా గ్రామటికల్గా ఇలాంటి సెంటెన్స్ని కనిపెట్టడం ఎట్లా అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మనం గమనిస్తే ఇచ్చిన స్టేట్మెంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి పర్మిషన్ ఆల్రెడీ అని ఉంటుంది. ప్రతి సెంటెన్స్ చివరిలో కానీ మధ్యలో కానీ ఎక్కడైనా ప్లేస్ కావచ్చు ఒక టైమింగ్ వర్డ్ ఇస్తాడు, కీవర్డ్ అంటాం దాన్ని, అడ్వర్బియల్ టైం అంటాడు. ఆ అడ్వర్బియల్ టైం చెప్తుంది. ఏం చెప్తుంది సార్ అంటే స్వామి ఐ ఆమ్ ఇన్ పర్టికులర్ టెన్స్, నేను ఈ టెన్స్లో ఉన్నానని చెప్తుంది. సో ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ సెంటెన్స్ వచ్చేసరికి రమ్య టేక్ ద పర్మిషన్ ఆల్రెడీ అనే దాంట్లో ఆల్రెడీ అనేది ఇట్ ఈస్ ఎ కీవర్డ్, ఇట్ ఈస్ ఎ అడ్వర్బియల్ టైం. ఏ టెన్స్కి అడ్వర్బియల్ టైం సార్ అంటే మనకు బాగా తెలుసు, ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని చెప్తుంది. అంటే ఇది ఈ పదము ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించింది. అంటే ఈ సెంటెన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఫిల్ చేయాలి సార్ అంటే కానీ మనకు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి. సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ రమ్య వచ్చినప్పుడు హ్యావ్ రావాలన్నా హ్యాజ్ రావాలన్నా అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ హ్యాజ్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఆప్షన్ రమ్య హ్యాజ్, V3 టేక్ టుక్ టేకెన్. ఇట్లా మనం ఆన్సర్ని కనిపెట్టాలి. బాగా గమనించండి, ఈ స్టేట్మెంట్లో మనం చేసింది ఏంటి ఇప్పటి వరకు అంటే స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ముందు ఆ దాంట్లో కీవర్డ్ ఏముంది, అది ఏ టెన్స్కు సంబంధించింది, ఆ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అని తెలిస్తే ఆన్సర్ ఈజీగా కనిపెట్టేయచ్చు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి టెన్స్కి కీవర్డ్స్ ఏమున్నాయి, ప్రతి టెన్స్కి స్ట్రక్చర్స్ ఏమున్నాయి, అంటే ఎవ్రీ టెన్స్ కీవర్డ్స్ ఎవ్రీ టెన్స్ స్ట్రక్చర్స్ మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే యూసేజ్ కూడా తెలుసుకోగలిగితే అంటే మనం తెలుసుకోవాల్సింది కీవర్డ్స్ తెలుసుకోవాలి, కీవర్డ్స్ ప్లస్ స్ట్రక్చర్స్ అంటే ఫార్ములాస్ ప్లస్ యూసేజ్ అంటే ప్రతి టెన్స్ని ఎక్కడ వాడాలా అనేది ఒకటి తెలుసుకుంటే మనం టెన్స్కి సంబంధించిన బిట్లను టెట్, డిఎస్సి లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లియర్గా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి టెన్స్ నేను తీసుకుంటాను, ఆ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చరు, ఆ టెన్స్కు సంబంధించినటువంటి కీవర్డ్స్, ఆ టెన్స్కు సంబంధించినటువంటి యూసేజ్ అన్నిటినీ నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని కోరుకుంటూ సో ప్రతి టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్, కీవర్డ్స్, యూసేజ్లు ఇప్పుడు నేను మనందరం స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.